జై శ్రీమన్నారాయణ. నిన్న 15వ పాసురం అర్థం తెలుసుకున్నాం కదా, ఇవాళ 16వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கோடி தொன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமுயிரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னெலே வாய் நேரந்தான் துயோமாய் வந்தோம் துயிலஜப்பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே అమ్మా నీ నేస నిలైకదవం నీకేలో రెంబావాయ్. గోదాదేవి 15వ పాసురం దాకా గోపికలను నిద్ర లేపింది కదండి. ఇప్పుడు వచ్చి కృష్ణయ్య నిద్ర లేపుతుంది. ఫస్ట్ ద్వారపాలకుల అనుమతి తీసుకునిద్ది, తర్వాత నందగోపుణ్ణి నిద్ర లేపిద్ది తర్వాత పాసురంలో, ఆ తర్వాత యశోదమ్మని నిద్ర లేపిద్ది, ఆ తర్వాత బలరాముని నిద్ర లేపిద్ది, ఆ తర్వాత నీలాదేవిని కూడా నిద్ర లేపుతుంది. ఇలా దేవుళ్ళని కూడా ఇలా నిద్ర లేపుతూ వస్తుంది ఇంకా ఒక 5 పాసురాల్లో. ఇప్పుడు ఈ పాసురం యొక్క అర్థం తెలుసుకుందాము. నాయకుడైనటువంటి ఆ నందగోపుని యొక్క ఇంటికి, ఆ నందగోపుని యొక్క భవనాన్ని రక్షించేవారా అంటే ద్వారపాలకులండి. ఆ నందగోపుని నాయకుడైనటువంటి ఆ నందగోపుని యొక్క భవనాన్ని రక్షించేవారా అని సంబోధిస్తుందండి వాళ్ళని. ఇప్పుడు భవనం ముందు ద్వారపాలకుల యొక్క అనుమతి తీసుకుంటుంది. వాళ్ళు అనుమతించారు, లోపలికి వెళ్ళింది. నందగోపుని యొక్క భవనం చాలా విశాలంగా ఉంటుంది కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనం ఉంటుంది. కానీ కృష్ణ యొక్క భవనం ఎలా గుర్తిస్తాము అని చెప్పి, కృష్ణయ్య అంట గోపికలు వస్తే నన్ను గుర్తుపట్టరేమో అని చెప్పి కృష్ణయ్య భవనానికి జెండా పెట్టుకునేవాళ్ళు అంటండి. అందుకని అది గుర్తంట కృష్ణయ్య భవనానికి. ఆ జెండాతో ప్రకాశిస్తున్నటువంటి ద్వారాన్ని రక్షించే ఓ ద్వారపాలక అని ఇక్కడ అంటుందండి. ఆ ద్వారపాలకుని కూడా ఇలా సంబోధించింది. జెండాతో ప్రకాశించేటువంటి ద్వారాన్ని రక్షించే ద్వారపాలక, మమ్మల్ని లోపలికి అనుమతించవయ్యా అంటుందంట. బయట ద్వారపాలకులు చాలా గట్టిగా ఉంటారండి. అంటే కృష్ణయ్యకి కంసుడి నుంచి ఆపద ఉంది, ఎటు నుంచి ఏ రాక్షసుడు వస్తాడో అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. మీరెవరమ్మా, మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి, మిమ్మల్ని ఎలా అనుమతించాలంటే మీ అమాయకములైన స్త్రీలం అయ్యా అంటే, అమ్మో ఆ పోతన ఆ శూర్పణక్కతోనే కదమ్మా, అది అమాయకురాలైన ఆ స్త్రీయే కదమ్మా శూర్పణక్క కూడా. ఆమెతోనే రామాయణం మొత్తం, రామాయణానికే దారి తీసింది ఆ స్త్రీ వల్ల. అంటే మేము అమాయకులమైన గోపికలం అయ్యా అని చెప్తుందంట. అయితే ఆ పోతన కూడా ఒక గోపికలాగా వచ్చే చేసిందమ్మా, మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి అంటే, నిన్నే ఆ కృష్ణయ్య మాకు పరే అనే వాయిద్యాన్ని ఇస్తానని చెప్పి మాటిచ్చాడయ్యా, అందుకునే వచ్చాం మేము అంటే. నమ్మశక్యంగా లేదమ్మా మీరు చెప్పేదంటే, మేము శుద్ధమైన మనసుతో వచ్చామయ్యా స్వామిని కీర్తిద్దామని అంటే. ఇప్పుడేగా పరే అనే వాయిద్యాన్ని ఇస్తానని చెప్పారు, మళ్ళీ ఇప్పుడేం పరిశుద్ధమైన మనసుతో వచ్చానని చెప్తారేంటి అంటే, ఆ కృష్ణయ్యని మేల్కొలుపుదామని, ఆ కృష్ణయ్య నిద్రిస్తుంటే కృష్ణయ్య యొక్క సౌందర్యాన్ని, ఆ కృష్ణయ్య నిద్ర లెగిసి వస్తుంటే మాకు ఆ పరే అనే వాయిద్యాన్ని ఇస్తుంటే ఆ స్వామికి మంగళాశాసనం చేద్దామని వచ్చామయ్యా మేము అంటే. అప్పుడు ఇంకా నువ్వు మాతో వాదించబాకయ్యా, ఇంకా నీ నోటితో మాకు వద్దు అని చెప్పద్దు, ఆ మనులతో ఉన్నటువంటి ఆ గడిని నీవే తెరవ్వయ్యా. ఇదివరకు పాసురంలోనే మనకి శుద్ధమైన మణులతో ఉందని చెప్పి ఒక గోపిక ఇల్లు వస్తుంది కదండి. ఆ గోపిక ఇల్లే శుద్ధమైన మణులతో ఉంటే ఇంకా ఈ కృష్ణుడు నందగోపుని భవనం ఇంకెలా ఉంటుందండి. ఆ మణులతో ఉన్న గడిని నీవే తీసి మమ్మల్ని లోపలికి పంపించవయ్యా అంటే, మీరే తెరుచుకొని వెళ్ళండి అంటే, అమ్మో ఇవి చాలా గట్టిగా ఉంటాయి, మేము తెరవలేము, నీవే ఆ తలుపులను తెరిచి మమ్మల్ని లోపలికి అనుమతించవయ్యా ఓ స్వామి అని ఆ ద్వారపాలకుని కూడా స్వామితో సంబోధిస్తుందండి. ఓ స్వామి అని సంబోధించింది. నీ చేతులతో నీవే తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి అనుమతించవయ్యా అంటుంది గోదాదేవి. ఆ ద్వారపాలకుడు తలుపు తీసి లోపలికి అనుమతించాడు ఈ పాసురంలో. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.